రెడ్డికి వయసుతోనూ, గ్రైండింగ్ హ్యాబిట్స్ వల్ల, ఇతర కారణాల వల్ల పళ్ళపైన చిన్న చిన్న క్రాక్స్, గుంతలు లాంటివి ఫామ్ అవుతుంటాయి. టైంతో అవి లోపల దాకా పాకి ఇలా ఏదన్నా గట్టివి తిన్నప్పుడు క్రాక్ స్ప్రెడ్ అయ్యి టక్కున పన్ను విరిగిపోతుందని చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు రెడ్డి గారు బాధతో, డాక్టర్ నా పన్ను ఏమన్నా కాపాడడానికి వీలవుతుందా అని ఆశతో అడిగాడు. కానీ బాధ ఏంటంటే ఆ పన్ను వేరు దాకా విరిగిపోయి ఆ పన్ను తీయించేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా రెడ్డి గారు లాంటి కథలు ఎన్నో. అందుకే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, వచ్చినప్పుడు కాకుండా 6 నెలలకు ఒక్కసారి మీ డెంటిస్ట్ దగ్గరికి విజిట్ అయితే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వచ్చే అవకాశాలు ఉన్నా మీకు డాక్టర్ జాగ్రత్తలు చెప్తారు, దానికి తగిన టిప్స్ కూడా చెప్తారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్, తన పళ్ళు క్రాక్ రావడానికి మరో కారణం కూడా ఉంది. తను ఎంతో బాగుందనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి 10 ఏళ్ళ నుంచి పళ్ళు, ఆ క్యాపులు కూడా కారణమే. క్యాపులు అనేవి చాలా గట్టిగా ఉంటాయి. అది పాలిషింగ్ సరిగా చేయించకపోతే మీ డాక్టర్ అవి మీ పై పళ్ళని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ దీనికి 10 పళ్ళు కట్టించుకున్నారు కదా, ఈ కింద పళ్ళు పై పళ్ళని బాగా రాయడం మొదలుపెట్టింది. అలాగే కాకుండా తన హ్యాబిట్స్ వల్ల కూడా అది ఇంకా రాసుకుంటూ వెళ్ళి క్రాక్స్ ఫామ్ అయ్యి ఈ పోపు గింజ వల్ల తన పన్ను విరిగింది. సో మీరు ఎప్పుడైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చీప్గా వస్తుందనో, ఏదో తక్కువలో అయిపోతుందనో కాకుండా ఏ డాక్టర్ చక్కగా చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని తెలుసుకొని డాక్టర్ని విజిట్ అయ్యి మీ ట్రీట్మెంట్ని చేయించుకోండి. ఇది ఆరోగ్యం అండి, చీప్లో వచ్చేది కాదు కదా. మరొక కథతో మళ్ళీ కలుస్తాను.